కాలసర్ప యోగాలు, నివారణోపాయాలు. జ్యోతిషంలో అతి వివాదాస్పద విషయాలలో కాలసర్ప యోగం ఒకటిగా తయారైంది. అసలు ఈ యోగాన్ని వరాహాచార్యుడే చెప్పింది. ముఖ్యంగా చెప్పబడే శ్లోకం ఆయనదే. శ్లో అగ్రే రాహు రథో కేతు మధ్యే సర్వగ్రహ యది కాల సర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం. ప్రామాణిక గ్రంథాలలో ఎక్కడా ఇది వ్యక్తిగత జాతకాలలో పని చేస్తుందని చెప్పలేదు. దీనిని ఈ మధ్య కొందరు వక్రీకరించి నాగుల పేర్లకు దీనికి ముడిపెట్టి అనంత కాల సర్పయోగమని, గుళిక కాలసర్పయోగమని, వాసుకి కాల సర్పయోగమని, శంఖపాల కాల సర్పయోగమని, పద్మ కాల సర్పయోగమని, మహాపద్మ కాల సర్పయోగమని, తక్షక కాల సర్పయోగమని, కర్కోటక కాల సర్పయోగమని, శంఖచూడ కాల సర్పయోగమని, ఘటక కాల సర్పయోగమని, విషక్త లేక విషదాన కాల సర్పయోగమని, శేషనాగ కాల సర్పయోగమని ఇలా 12 రకాల కాలసర్పయోగాలు ఉన్నాయి. ఈ దోషాల ఫలితాలను గుర్తించేటప్పుడు మనం అనేక జ్యోతిశాస్త్ర నియమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాలసర్పయోగం సాధారణ మానవులపై ప్రభావం చూపించదు. కాలసర్ప దోషం ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, సంస్థని, అధికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది. వారు పరిపాలించే చోట సరియైన సమయంలో వర్షాలు పడక, పంటలు సరిగా పండక, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, కోట్లాటలు, అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు. పరిపాలాధ్యక్షుడికి, పాలనా వ్యవస్థపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది. పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు. అయితే కాలసర్పదోషం ఉన్న వ్యక్తులకు, రాహు, కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు. కొన్ని రెమిడీస్ చేసుకుంటే రాహు, కేతు ఛాయగ్రహాల బాధల నుండి విముక్తి లభిస్తుంది. జాతక చక్రంలో లగ్నంలో అనగా 1వ స్థానంలో రాహువు మరియు 7వ స్థానం కేతువు ఉన్నట్లయితే ఈ జాతకులకు అనంత కాలసర్ప యోగం గా భావించాలి. ఈ యోగం వలన వీరి దాంపత్య జీవితంలో విభేదాలు ఏర్పడతాయి. తప్పు నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు కులిక కాలసర్ప యోగం గా గుర్తించాలి. దీని వలన వీరికి సంపాదన తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు మరియు అకాల మరణాలు సంభవిస్తాయి. జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు వాసుకి కాలసర్ప యోగం గా గుర్తించాలి. ఈ జాతకులకు ఆత్మ గౌరవం తగ్గి సంఘంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఆత్మహత్యలకు పాల్పడతారు. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళుటకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాతక చక్రంలో లగ్నం నుండి 4వ స్థానంలో రాహువు మరియు 10వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు శంఖపాల కాలసర్ప యోగం గా గుర్తించాలి. ఈ జాతకులు అందరినీ దుర్భాషలడతారు. జాతకుని తల్లికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు. వాస్తు సరిగ్గా లేని ఇంటిలో నివసిస్తూ అధిక సమస్యలకు గురి అవుతారు. జాతక చక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు మరియు 11వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు పద్మ కాలసర్ప యోగం, వీరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. సంతానంలో కొరత లేదా ఆలస్యం ఏర్పడుతుంది. జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు మహాపద్మ కాలసర్ప యోగం గా గుర్తించాలి. ఈ జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. ఏకాంతంగా మిగిలిపోవడం, జైలు పాలవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానంలో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు తక్షక కాల సర్పయోగం గా గుర్తించాలి. ఈ జాతకుల జీవిత భాగస్వామి చెడు ప్రవర్తన గలవారై ఉంటారు. పరిస్థితులు వీరిని వైరాగ్యానికి గురి చేస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 8వ స్థానంలో రాహువు మరియు 2వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు కర్కోటక కాల సర్పయోగం గా గుర్తించాలి. ఈ జాతకులు నిరంతర అనారోగ్యంతో బాధపడతారు. సంపదకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలవుతారు. జాతక చక్రంలో లగ్నం నుండి 9వ స్థానంలో రాహువు మరియు 3వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు శంఖచూడ కాల సర్పయోగం గా గుర్తించాలి. ఈ జాతకులు అన్ని రకాల చెడు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. వీరికి ఉన్న ఆస్తి మరియు సంపదను కోల్పోతారు. విదేశాలకు వెళ్ళుట కష్టంగా మారుతుంది. ప్రయాణాలలో సమస్యలు వస్తాయి. జాతక చక్రంలో లగ్నం నుండి 10వ స్థానంలో రాహువు మరియు 4వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు పాతక కాలసర్ప యోగం గా గుర్తించాలి. ఈ జాతకంలో వారు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరిగ్గా రాణించలేరు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు మాంత్రికుడిగా మారి క్షుద్ర పూజలు ప్రయోగించి ఇతరులను కష్టాలకు గురి చేస్తారు. జాతక చక్రంలో లగ్నం నుండి 11వ స్థానంలో రాహువు మరియు 5వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకి విషధార కాల సర్పయోగం గా గుర్తించాలి. ఈ జాతకులు వీరి కన్నా అగ్రజులైన సోదరి లేక సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. సందిగ్ధమైన మనస్సు కలిగి ఉండడం వలన వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి. అప్పులు చేసి ఆస్తి పోగొట్టుకొంటారు. జాతక చక్రంలో లగ్నం నుండి 12వ స్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉన్నట్లయితే ఆ జాతకులకు శేషనాగు కాల సర్పయోగం గా గుర్తించాలి. ఈ జాతకులు సంపాదనకు మించి ఖర్చును చేస్తారు. వీరికి వీడని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. జైలు పాలయ్యే అవకాశాలు వస్తాయి. వీరికి తెలియని శత్రువులు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.